చాలా రోజులైంది ఇలా నేను నెగిటివ్ కామెంట్స్ తో నేను మీ ముందుకు రావడము. నేను నా ప్రెగ్నెన్సీ జర్నీని ఇప్పుడు మన పేరెంట్స్ అడిగినా ఎవరిని అడిగి స్టార్టింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత గుర్తుంటుంది, తర్వాత డెలివరీ అయిన తర్వాత మదర్ అనేది చాలా వరకు మర్చిపోతారనమాట. సో అది నేను మర్చిపోకుండా ఉండడానికి అండ్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా బయటికి తెలిస్తే కొంతవరకు అయినా కొంత చేంజ్ వస్తుందని చెప్పి నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. అండ్ ఈవెన్ నేను స్టార్టింగ్ వచ్చేసి నా బేబీని 4 weeks అప్పటి నుంచి నేనైతే అబ్జర్వ్ చేయడం జరిగింది. నాకు ఇంటర్నల్ స్కాన్ లో అయితే డాక్టర్ చూపించారనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, 4 weeks నుంచి 35th week దాకా నేను నా బేబీని స్కాన్ లో అబ్జర్వ్ చేస్తూ చూశాను. ఇప్పుడు చాలా డాక్టర్స్ కూడా అందరూ ఇంటర్నల్ స్కాన్ మెయింటైన్ చేసి చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు వచ్చిన ఒక కామెంట్ ఏంటంటే, ఫస్ట్ చెప్పిన వాటిలో కొంచెం నిజాలు చెప్తే బాగుంటది తల్లి, 12 weeks కి బేబీ క్లాప్ కొడతారా? కామెంట్ ఎవరు పెట్టారో కూడా నేను చెప్తాను. ఏ వీక్ లో ఏం జరుగుతుంది అనేది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్స్ కూడా డాక్టర్ చూపిస్తుంటే మీ బేబీ ఇలా చేస్తుంది, మీ బేబీ ఇలా చేస్తుంది అని చెప్పి డాక్టర్ అనే వాళ్ళు చూపిస్తారు. ఓకేనా? చూడలేని వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ పాతకాలంలో అయితే మనకి ఏం చేసేవారు, ఫ్రీక్వెంట్ గా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్కానింగ్ చేసేవారు కాదు కదా. 3rd month లోనే ఎప్పుడో ఒక స్కాన్ చేసేవారు అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ 7th month లోనే చేసేవారు. అంతవరకే చూసేవారు, అంతవరకే పరిజ్ఞానం మనకు కూడా ఉండేది. బేబీ లోపల ఆడుకుంటుందా, దొల్లుతుందా, అది చేస్తుందా, ఇది చేస్తుందా అని ఎవరు చూసేవారు కాదు. టెక్నాలజీ వన్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఫీటస్ ని అప్పటి నుంచి ఇంత దాకా కూడా చూస్తుంటే మనకు కూడా ఎగ్జైట్ అయ్యి మనకు కూడా ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలా నా బేబీ క్లాప్స్ కొట్టింది అని చెప్పి నేను నా వీడియోలో షేర్ చేసుకుంటే ఈవిడికి వచ్చేసింది అనమాట నొప్పి. వచ్చి ఎవరైనా క్లాప్ కొడతారా అంటే, మరి నీ బేబీ క్లాప్ కొడతారో లేదో తెలియదమ్మా, నీ పేరేంటి, మౌనిక పొట్నూర్, నీ బేబీ మరి క్లాప్ కొడతారో నాకు తెలియదు. నా బేబీ క్లాప్ కొట్టాడు కాబట్టి నేను వీడియోలో చెప్పుకున్నాను. అది అబద్ధమా నిజమా అని చెప్పి నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వు పనికిరావు. నేను ఐడి కూడా ఇక్కడ పెడతాను, మౌనిక పొట్నూర్ విత్ 2 subscribers. వీళ్ళు తెలిసి తెలియకుండా మాట్లాడడం, చెప్పిన వాటిలో కొంచెం నిజాలు చెప్తే బాగుంటది అంటే నిజాలు చెప్పే ఛానల్ ఎత్తుకోవచ్చు కదా. అక్కడ నేను డ్రాగ్ చేయలేదు, ఏమీ చేయలేదు. డైరెక్ట్ గా నేను ఒక 10-15 వీడియోస్ అనుకున్నాను అండ్ అది నేను కరెక్ట్ గా మెయింటైన్ చేశాను అండ్ మళ్ళీ వాటిని రిపీట్ చేయలేదు. కావాల్సి వస్తే ఇంకా ఎవరైనా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఇంకా రిప్లై ఇస్తున్నాను, అంతవరకు మాత్రమే చూస్తున్నాను. ఇప్పుడు కూడా నేను ఇలాంటి చెత్త కామెంట్లకు నేను రిప్లై కూడా ఇవ్వడం అవసరం లేదు. కాకపోతే చెప్తున్నాను, సరిగ్గా తెలియని వాళ్ళు, కనీసం నాలెడ్జ్ కూడా లేనోళ్ళు ఇలా వచ్చి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారనమాట. పోనీ వాళ్ళేమన్నా పుడింగ్ ఛానల్స్, లేకపోతే వాళ్ళేమన్నా దేశానికి మంచి చేసి నిజాలు చెప్పే ఛానల్స్ అంటే అంత సీను అక్కడ ఏమీ ఉండదు. ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ విషయంలో నన్ను ఒక వేలెత్తి చూపించి నువ్వు అబద్ధం చెప్పి, నాకు అబద్ధం చెప్పడం వల్ల మీరు ఏమైనా ₹1 కోటి ఏమైనా ఇస్తున్నారా ఏంటి? నిజం చెప్పడం వల్ల నాకు ఏమైనా నష్టం వస్తుందా? నేను ఇంత ఫేస్ చేసిన నా రిలేటివ్స్ కూడా చెప్పి ఎందుకు బాధ పెట్టమని చెప్పి డెలివరీ అయిన తర్వాత నియర్లీ 7 months తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జర్నీ చెప్పడం స్టార్ట్ చేశాను. పని పాట లేక కాదు. సో ఎవరైనా కామెంట్ పెట్టేటప్పుడు చూసుకుని జాగ్రత్తగా పెట్టండి. ఇష్టం వచ్చినట్టు ఇలా రాస్తే కనుక ఈసారి నేను కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.